దేవునికి స్తోత్రం. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తల వంచి చిన్న ప్రార్థన చేస్తాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామనకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆకాశంలో ప్రభా నీవు మాత్రమే నివసిస్తూ ఎవరు సమీపించరాని తేజస్సులో నీవు మాత్రమే నివాసం ఉంటున్నప్పటికీ ప్రభువా, అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానటువంటి మా కొరకు నాయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చి శరీరం ధరించి అయా కల్వరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడి మా కొరకు చనిపోయి ప్రభువా రక్తం కార్చి మా పాపాలన్నింటినీ కూడా తుడిచివేసి ప్రభువా మమ్మల్ని రక్షించిన దేవా మీకు స్తోత్రం. అయ్యా మీరు చేసినటువంటి ఆ రక్షణ కార్యమును ప్రభువా మేము కొనియాడుతున్నాము నాయన. అయ్యా ఎంత మాత్రం యోగ్యులు కానప్పటికీ మీకు శత్రులుగా ఉన్నప్పుడే మీ వైపు మేము తిరగక ముందే నీవు మా వైపు తిరిగావు ప్రభువా. అయ్యా మేము మిమ్మల్ని వెదక్క ముందే మీరే మమ్మల్ని వెదికారు ప్రభువా. మా పట్ల ఎంతో గొప్ప కృప చూపించి మమ్మల్ని రక్షించావు నాయన, మీకు స్తోత్రం. అయ్యా విరిగి నలిగిన హృదయాలను మీకు సమర్పిస్తున్నాం. మా దోషములను, అపరాధములను, అతిక్రమములను మన్నించమని వేడుకుంటున్నాం ప్రభువా. బట్టి శరీరంలో మేము ఉంటూ ఉన్నాం, అనేక బలహీనతలు మాలో ఉన్నాయి తండ్రి. అయితే వాళ్ళని క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, అయ్యా ఈ సమయంలో నాయన మీ రక్తం చేత కొనబడేటువంటి అయ్యా మీ సొత్తు ముందు మేము నిలబడి ఉండగా ప్రభువా సహాయం చేయండి. అయ్యా వాక్యం నుంచి మీరే మాతో మాట్లాడండి ప్రభువా. అల్పుడు అయోగ్యుని తండ్రి, అయ్యా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి నాకైతే తెలియదు తండ్రి. మీరే రంగం మీదకి వచ్చి అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు నాయన ఇక్కడికి వచ్చినప్పటికంటే అయ్యా తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకా మెరుగైన క్రైస్తవులుగా వెలుగురుగాక ప్రభువా. అయ్యా ఇంకా మెరుగైనటువంటి విశ్వాసంతో, ప్రత్యక్షతతో ప్రభువా తిరిగి వెలుగురుగాక ప్రభువా. అటువంటి బలమైనటువంటి ఆత్మాభిషేకమును దయచేయండి ప్రభువా. మీరే మా అందరితో మాట్లాడండి. ఎందుకంటే ఒక మనుషుడు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ జీవము కలిగిన దేవుడు నాయన నీ మాటల్లో జీవం ఉన్నది. అయ్యా అతని నీ మాటల్లో ప్రభువా జీవితాలను మార్చేటువంటి శక్తి ఉన్నది ప్రభువా. కనుక మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి.
మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చోవచ్చు. హల్లెలూయా. సౌండ్ వచ్చింది. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. చాలా సంతోషం. మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా ఈరోజు మరి మొదటి ఆదివారం కాబట్టి మరి సాయంకాల సమయంలో ప్రభురాత్రి భోజనం ఉంటుంది. తప్పనిసరిగా పెందలకాడ ఈరోజు కూడుకుందాం. మరి 7 గంటలకి అందరూ వచ్చినట్లయితే ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటూ పొందాం. మరి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా రండి, సిద్ధపడి రండి. దేవుని యొక్క ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటూ పొందండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. అలాగే మరి 8వ తారీఖు మరి నాన్న జ్ఞాపకార్థ కూడుకున్నది. సో కాబట్టి మీరందరూ కూడా దాని విషయంలో ప్రార్థన చేయమని కోరుతున్నాను. మరి పనులన్నీ కూడా మరి చక్కగా జరగటానికి ఎలాంటి ఆటంకం లేకుండా, వర్షం వల్ల కానీ అలాగే మరి ఏవైతే మరి డబ్బు అవసరమైందో దాని విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అన్నీ కూడా సమకూడేలాగా మరి ప్రార్థన చేయాలని ప్రభు పెట్టమని కోరుతున్నాను. ఆమేన్. రైట్, సరే, మంచిది. మరి ఈరోజు చదువుబడిన వాక్య భాగం నుంచి వర్తమానంలోకి వెళ్దాం. అంశం ఏంటంటే రక్తం ద్వారానే విమోచన. ఎందుకు రక్తం ద్వారానే ఎందుకు విమోచన? హల్లెలూయా. లేదంటే రక్తం ద్వారానే రక్షణ ఎందుకని? ఆమేన్. సో మనం బైబిల్లో చూసినట్లయితే మొదటి నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మరి రక్తం యొక్క ప్రాముఖ్యత ప్రతి చోట కనపడతా ఉంటుంది. సో ఆది కాండంలో మరి కయ్యను ఏబేలు, అంతకంటే ముందు మరి అవ్వానవులు పాపం చేసినప్పుడు ఆ చర్మపు చొక్కాయలు దేవుడు పుట్టించాడు. సో చర్మం చొక్కాయలు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే అక్కడ ఒక బలి లేదంటే ఒక జంతువు చనిపోతేనే చర్మం వస్తుంది. ఆమేన్. కాబట్టి రక్తం చిందించడం అన్నది మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు బైబిల్లో కనపడతాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రక్తమే ఎందుకు చిందించాలి? బైబిల్లో ఈ క్రైస్తవ్యంలో రక్తం అనేది చాలా ప్రాముఖ్యత కూడింది, చాలా ప్రాముఖ్యత ఉంది రక్తానికి. అయితే ఎందుకు రక్తమే ఎందుకు అన్నది ఈరోజు మనం చూడాలి. ఆమేన్. సో ఆ యొక్క ఇంపార్టెన్స్, ఆ యొక్క విషయాన్ని మనం గుర్తించినప్పుడు ఖచ్చితంగా మన యొక్క రక్షణ అనేది ఎంత ప్రాధాన్యత ఉన్నది, దేవుడు ఎందుకు ఆ విధంగా చేశాడు అన్నటువంటి ఇంకా లోతైనటువంటి ఆ అండర్స్టాండింగ్, అవగాహన అనేది మనకి ఇంకా వస్తుంది. దాని ద్వారా మనకి లోతైనటువంటి విశ్వాసం వస్తుందని నేను ఈ సబ్జెక్ట్ని తీసుకున్నాను. కాబట్టి జాగ్రత్తగా విందాం. సో రక్షణ కేవలం రక్తం ద్వారానే ఎందుకు వస్తుంది అని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మరి ఇంకా బైబిల్లో రక్తం గురించి ఏం మాట్లాడుతూ ఉంది అని అంటే చూడండి, ద చర్చ్ వాజ్ పర్చేస్డ్ విత్ గాడ్స్ ఓన్ బ్లడ్. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో ఒకసారి తీద్దాం. అక్కడ దేవుని సంఘము రక్తంతో అది కడగబడింది, లేదంటే రక్తంతో అది కొనబడిందని దేవుని వాక్యంలో రాయబడింది. ఓకే, 20వ అధ్యాయం అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందం మీద కూర్చి మీ మట్టు మీరు మిమ్మును కూర్చి జాగ్రత్తగా ఉండడి. ఇక్కడ నేను చూడాలని కోరేది ఏంటంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆమేన్. సంఘాన్ని కొనడానికి ఏం అవసరమైంది దేవుడికి? బంగారంతో కొనలేదు దేవుడు, వెండితో కొనలేదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఎలాంటి ప్రశస్తమైనటువంటి దాంతో కూడా దేవుడు సంఘాన్ని కొనలేదు. కానీ తన రక్తం ఇచ్చి దేవుడు కొన్నాడంట. హల్లెలూయా. సో రక్తమే ఎందుకంటే సంఘాన్ని శుద్ధిపరచడానికి, లేదంటే సంఘాన్ని విమోచించడానికి దేవుడు వాడుతున్నది కూడా ఏంటి అంటే తన సొంత రక్తాన్ని వాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పటి వరకు పాత నిబంధనలో మనం చూసాం, దేవుడు అప్పటి వరకు జంతువుల రక్తాన్ని వాడుకుంటూ ఉన్నాడు. కోడిదోడల రక్తం కావచ్చు, గొర్రెపిల్ల రక్తం కావచ్చు, మేకల రక్తం కావచ్చు, ఎద్దుల రక్తం కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు జంతువుల యొక్క రక్తాన్ని వాడుకుంటూ వచ్చిన దేవుడు
తన సంఘాన్ని దగ్గరకు వచ్చేసరికి, తన సంఘాన్ని రక్షించడానికి వచ్చేసరికి దేవుడే తన సొంత రక్తాన్ని ఇవ్వవలసి వచ్చింది. హల్లెలూయా. సో ఎందుకు దేవుడు తన రక్తాన్ని వాడుతా ఉన్నాడు, ఎందుకు రక్తమే అన్నది ఈరోజు మనం చూడాలా. అయితే ఇంకా బైబిల్ ఏం చెప్తా ఉంది అని అంటే, వితౌట్ ద షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఈజ్ నో రిమిషన్. ఇప్పుడు మనం చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రికలో అసలు రక్తము చిందించకుండా పాప క్షమాపణే. ఆమేన్. సో పాప క్షమాపణ అంతా కూడా దేని మీద ఆధారపడిందని బైబిల్ చెప్తా ఉందంటే రక్తం చిందించడం మీద. ఆమేన్. సో ఎందుకంత ప్రాధాన్యత? పాపాన్ని తీసేయడానికి కావచ్చు, ఒక పాపిని విమోచించడానికి కావచ్చు, దేవుడు ఎందుకు రక్తాన్ని కోరుకుంటా ఉన్నాడు చూడండి. అలాగే ప్రవక్త అన్నాడు, ఫెలోషిప్ అనే వర్తమానంలో, సహవాసం అనే వర్తమానం అంటున్నాడు, ద ఓన్లీ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్ ఈస్ త్రూ ద బ్లడ్. అంటే దేవునితో మనం సహవాసం చేసేందుకు ఉన్న ఏకైక మార్గము రక్తం ద్వారానే. హల్లెలూయా. అంటే రక్తం చిందిస్తేనే తప్ప దేవునితో కూడా మనం సహవాసం చేయలేం. దేవునితో సహవాసం చేయడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే నీవు రక్తం చిందించవలసిందే. ఆమేన్. కాబట్టి రక్తాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రక్తాన్ని మనం చిందించాల్సిన అవసరం ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో జగత్తు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల వధించబడింది అని రాయబడింది. ఆమేన్. దేవుని గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడింది. అంటే దేవుని యొక్క మొదటి ఆలోచనలోనే జగత్తు పునాది అంటే భూమి ఆకాశం ఏది లేనప్పుడే దేవుడు రక్తాన్ని కోరుకుంటూ ఉన్నాడు. గొర్రెపిల్ల వధించబడాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు రక్తము అన్నది ఈరోజు మనం చూడాలి. ఆమేన్. అలాగే ద లైఫ్ ఆఫ్ ఫ్లెష్ ఎందుకు అనంటే లేవి గ్రంథంలో 17వ అధ్యాయము దానిలో దేవుడు మాట్లాడుతున్నాడు, రక్తములో జీవం ఉంటుంది. హల్లెలూయా. సో దేవుడు ఎందుకు రక్తాన్ని కోరుతూ ఉన్నాడు అనంటే రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి మీరు రక్తాన్ని తినకూడదని పాత నిబంధనలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడంటే నీ యొక్క ప్రాణాన్ని రక్షించాలంటే, నీ యొక్క ఆత్మని రక్షించాలంటే నీవు రక్తాన్ని చిందించాలి. ఎందుకంటే రక్తంలో జీవం ఉంటుంది, రక్తంలో ప్రాణం ఉంటుంది. ఆమేన్. కాబట్టి రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనకి కనబడతా ఉంది. అయితే ప్రియ సోదరి సోదరా చూడండి, ఆ ఆది కాలంలో కూడా మరి మనకి చూసినట్లయితే కయీను ఏబేలు ఇద్దరు కనబడుతున్నారు. సాధారణంగా మనం ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు, ఏదైనా ఒక పాపం చేసాం, పాపం చేసినప్పుడు ఏదైతే దేని వల్ల అయితే పాపం జరిగిందో దాన్ని మనం అర్పిస్తే ఆ పాపం పోతుంది అన్న ఆలోచన సాధారణంగా వస్తుంది ఎవరికైనా. అంతేనా? ఆమేన్. అయితే దేవుడు అసలు ఆ ఏదైనా తోట పాపం ఎలా వచ్చింది అని అంటే మనకు ఆది కాలంలో మనం చదువుతాం, మీరు తినవద్దన్న పండు తిన్నారు కాబట్టి మీరు చనిపోతారు అని చెప్పాడు దేవుడు. ఆమేన్. అంటే ఇప్పుడు సాధారణంగా ఎవరినైనా సరే ఏం చెప్తారంటే ఆవాదములు చేసిన పాపం ఏమిటి అని అంటే పండు తిన్నారు అన్నారు. పండు తినొద్దు అన్న పండు తిన్నారు కాబట్టి వాళ్ళు పాపంలో పడిపోయారు, వాళ్ళు నశించిపోయారు, చనిపోయారు అని చెప్పి మాట్లాడతారు. అయితే పండు తినటం అంటే అర్థం ఏమిటి అన్నది తెలియనప్పుడు ఇప్పుడు పండు తినటం వల్ల పాపం వస్తాయి. ఆమేన్. ఆ పాపం పోవాలంటే ఏం అర్పించాలి? పళ్ళు అర్పించాలి. ఆమేన్. కానీ చూడండి, కయీను ఏబేలు వీళ్ళిద్దరి యొక్క అర్పణలో దేవుడు ఏం చూపిస్తా ఉన్నాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. సో కయీను ఏబేలు ఇద్దరు కూడా దేవుని ఆరాధించాలనుకున్నారు, దేవునితో సహవాసం చేయాలనుకున్నారు. ఏదైతే దేవునితో సంబంధం తెగిపోయిందో మనుషులకి దేవునికి మధ్య, ఆ సంబంధాన్ని తిరిగి మరలా కలుపుకోవాలని కయీను ఏబేలు ఇద్దరు చూస్తూ ఉన్నారు. చూస్తూ వాళ్ళిద్దరూ కూడా దేవుని ఆరాధించడానికి వచ్చి బలిపీఠం కట్టారు ఇద్దరు. ఆమేన్. ఇద్దరు బలిపీఠం కట్టారు. కయీను కట్టాడు, ఏబేలు కట్టాడు. కయీను వచ్చేసి తాను ఏదైతే సేద్యం చేశాడో పంటలో, ఆ పంటలో పళ్ళు ఫలాలు తీసుకొని వచ్చి అతడు ఆ బలిపీఠం మీద అర్పిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇంకో పక్క ఏబేలు ఏం చేస్తా ఉన్నాడంటే తన మందలో ఉన్నటువంటి గొర్రెపిల్లని లాక్కొని వచ్చి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి
దాని యొక్క గొంతుని కోసి రక్తాన్ని ఆ బలిపీఠం మీద చిందిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు చూడండి, దేవుడు దేవుని అంగీకరిస్తూ ఉన్నాడు. అంటే కయ్యను ఏమనుకుంటున్నాడంటే, పాపం జరిగింది, అసలు మేము దేవుడి నుంచి దూరం అయిపోవడానికి కారణం తినవద్దు అన్న పండు తిన్నారు కాబట్టి నేను ఇప్పుడు పళ్ళు అర్పిస్తాను, ఫలాన్ని నేను అర్పిస్తాను, అంటే వృక్ష జీవాన్ని నేను అర్పిస్తాను అని చెప్పి వృక్షానికి సంబంధించిన ఫలాన్ని తీసుకొని వచ్చి కయ్యను బలిపీఠం మీద అర్పించి, ఇదిగో ఈ పళ్ళు వల్లనే పాపం జరిగింది, నీ నుంచి మేము దూరం అయిపోయాం కాబట్టి మరలా ఈ పళ్ళుని నేను నీకు అర్పిస్తున్నాను, కాబట్టి తిరిగి మరలా నాతో మాట్లాడు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించని కయ్యను చెప్తా ఉన్నాడు. ఆమేన్. కానీ ఇప్పుడు సోదరి సోదరా, ఇటు ఒక ఏబేలు ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో పాపం జరిగింది, అది ఎక్కడ పాపం జరిగింది అని అంటే అది మనిషి యొక్క జీవం, జంతువు యొక్క జీవం, ఈ రెండు కూడా లైంగిక చర్య ద్వారా కలిసిపోయాయి. ఏబేలు ఏమర్థం చేసుకున్నాడు, ఏబేలు ఎందుకు గొర్రెపిల్లని అర్పిస్తా ఉన్నాడు అని అంటే, పాపం ఎక్కడ జరిగింది, పాపం ఎందుకు వచ్చింది అని అంటే మనిషి జీవంతో జంతు జీవం కలవడం వల్లనే పాపం జరిగింది. ఆమేన్. జంతు జీవము మనిషి జీవం ఎలా కలిసింది అని అంటే త్రూ సెక్స్ అని ప్రవక్తన్నారు. అంటే లైంగిక చర్య ద్వారా మనిషి జీవము జంతు జీవం రెండు కూడా కలిసిపోయినాయి. నిజానికి దేవుడు ఆ రెండు కూడా వేరుగా చేశాడు, వేరుగానే మొదటి నుంచి కూడా తయారు చేశాడు. ఆ రెండు కలవడానికి వీలు లేదు. కానీ ఆ కార్యం ఆ ఏదైనా తోటలో ఆది పాపము ఏమిటంటే లైంగిక చర్య. ఏమిది లైంగిక చర్య ద్వారా ఏమవుతా ఉంది అని అంటే రక్తం కలుస్తూ ఉన్నది. మనిషి రక్తము అలాగే జంతు రక్తము కలిసి అక్కడ ఒక కొత్త జీవి బయటకు వస్తాం. నిజానికి మనిషికి మనిషి పుట్టాలి, జంతువుకి జంతువు పుట్టాలి, సర్పానికి సర్పం పుట్టాలి, మనిషికి మనిషి పుట్టాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఏదైనా తోటలో ఆమేన్ అవ్వ సర్పంతో కలిసినప్పుడు జంతువుకి మనిషికి మధ్య సంకరం జరిగినప్పుడు ఒక కొత్త జీవి బయటకు వస్తుంది. అంటే పాపం ఎక్కడ జరిగిందనంటే రక్తంలో జరిగింది. పాపం ఎక్కడ జరిగిందంటే జీవం అనేది మిక్స్ అయింది. కాబట్టి ప్రాణానికి ప్రాణం నేను అర్పించాల. ఆ ప్రాణం ఎక్కడ ఉంటుంది అని అంటే రక్తంలో ఉంటుంది. హల్లెలూయా. సో ఈ అండర్స్టాండింగ్ అంతా కూడా, ఈ ప్రత్యక్షం అంతా కూడా హేబేలుకు వచ్చింది. హేబేలుకు ఉన్నది కాబట్టి హేబేలు ఏం చేశాడంటే గొర్రె పిల్లని తీసుకుని వచ్చి దాన్ని వధించి దాని రక్తాన్ని దేవునికి బలిచ్చాడు. సో దాని రక్తాన్ని చిందించాడు. అప్పుడు ఆయన ఆరాధన చేస్తా ఉన్నాడు, ఈయన ఆరాధన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చాడు. ఇద్దరం చూస్తే కయ్యను ఏమంటాడంటే కాదు కాదు పండు తినటం వల్లే పాపం జరిగింది అని అంటే ఏమేమో కాదు కాదు అక్కడ సెక్స్ ద్వారా ఏదంటే లైంగిక చర్య ద్వారా రక్తాలు కలిసినాయి కాబట్టి ఇప్పుడు రక్తం చిందించాలి, జీవం అనేది కలిసింది కాబట్టి జీవాన్ని నేను అర్పించాలి, ప్రాణాన్ని అర్పించాలి అని చెప్పి ఏబేలు అంటామంటే మనం కనుక మధ్యలోకి వెళ్తే ఆ తవ్వు తెచ్చిన కాదు. ఆమేన్. ఎవరు కరెక్ట్ మనం చెప్పలేం. అది చెప్పగలిగేది ఎవరంటే కేవలం దేవుడు మాత్రమే. హల్లెలూయా. సో దేవుడు వచ్చి ఎవరిది కరెక్ట్ అంటాడో అదే నిజమైంది, అదే సత్యమైంది. సో ఇప్పుడు అక్కడ ప్రశ్న వచ్చింది, పాపం దేని వల్ల జరిగింది అని అంటే ఇప్పుడు పండు వల్ల జరిగిందా లేదంటే లైంగిక చర్య ద్వారా వచ్చిందా అన్న రెండు ప్రశ్నలు, ఒక ప్రశ్న వచ్చింది అక్కడ. దానికి సమాధానంగా దేవుడు దిగి వచ్చి ఆమేన్ ఆయన ఏం చేశాడంటే హేబేలు యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడు. హల్లెలూయా. తద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే పాపం జరిగింది పండు తినటం వల్ల కాదు కానీ ఆమేన్ లైంగిక చర్య ద్వారా పాపం జరిగింది అని దేవుడు అక్కడ డిక్లేర్ చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈరోజు ఎందుకు దేవుడు రక్తాన్ని కోరుకుంటా ఉన్నాడంటే అసలు ఆదిలో పాపం ఎలా జరిగిందంటే రక్తం మిక్స్ అవడం వల్ల జరిగింది. అప్పటి నుంచి కూడా పుట్టే ప్రతి మనిషి కూడా ఆమేన్ పర్వట్ అయి ఆమేన్ పుట్టాల్సిన విధంగా కాకుండా లేదంటే సంకరం చెందినటువంటి మనుషులుగా మనం ఉన్నాం. ఈరోజు మనం ఎవరు అంటే పూర్తి మనుషులు కాదు. ఈరోజు మనము నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మనుషులు కాదు. మనము సంకరం చేయబడిన మనుషులమే ఉన్నాం. ఎందుకంటే మన శరీరము సంకరం చేయబడటం ద్వారా వచ్చింది. మన శరీరము సరైనటువంటి విధానంలో పుట్టలేదు.
దేవుడు వద్దు అని నిషేధించినటువంటి ఒక మార్గం ద్వారా, అదే లైంగిక చర్య ద్వారా మనందరం పుడతాం కాబట్టి మన శరీరం అనేది సరైన విధానంలో జన్మించలేదు. కాబట్టి అది విమోచించబడాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. సో దాన్ని విమోచించాలంటే ఏం కావాలంటే రక్తం అవసరమైనది. ఆమేన్. అందుకోసం దేవుడు రక్తాన్ని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ఫస్ట్ బర్త్ అండ్ ద నీడ్ ఫర్ వర్జిన్ బర్త్ అంటే దేవుడు ఇంకా మనం చూసినట్టయితే అసలు ఆదిలో జరిగింది లైంగిక చర్య ద్వారానైనా పాపము, అదేనా అసలు పాపము అని చెప్పంటే దానికి ఇంకా రుజువు ఏంటంటే దేవుడు ఈ మానవాళిని, పాపం ద్వారా పడిపోయినటువంటి ఈ మానవాళిని, మనుషులను రక్షించడానికి ఆయన ఏ మార్గంలో వస్తున్నాడో అది కూడా ఒకసారి ఆలోచిస్తాం మనం. హల్లెలూయా. సో ఆయన ఏ మార్గంలో వస్తా ఉన్నాడంటే ప్రియ సోదరి సోదరులారా, మనుషులందరూ కూడా స్త్రీకే పుడుతూ ఉన్నారు. మనుషులందరూ కూడా లైంగిక చర్య ద్వారానే పుడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి రావాలనుకున్నప్పుడు ఆయన కూడా స్త్రీ ద్వారానే వచ్చాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ గమనించండి, ఆయన ఒక విషయాన్ని మిస్ చేస్తా ఉన్నాడు, ఒక విషయం స్కిప్ చేస్తా ఉన్నాడు. అదేంటంటే లైంగిక చర్య లేదు అక్కడ. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళ్ళని రక్షించాలంటే ఆయన కూడా మానవుడు అవ్వాలి. అంటే దేవుడు మానవుడుగా రావాలి. సో ఆ వచ్చే విధానంలో యేసుక్రీస్తు స్త్రీకి పుడతా ఉన్నాడు. అంటే స్త్రీకి పుట్టడం తప్పేం కాదు, కానీ ఇక్కడ లైంగిక చర్య ద్వారా పుట్టడం అనేది తప్పు. అంటే లైంగిక చర్య లేకుండా యేసుక్రీస్తు ఇక్కడికి వస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి తద్వారా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఆదిలో ఏదైతే జరిగిందో దాన్ని కరెక్ట్ చేయాలంటే, దాన్ని సరిచేయాలంటే అక్కడ ఏం జరిగిందో ఇక్కడ జరగకూడదు. హల్లెలూయా. సో కయీను ఏబేలు ఏ విధంగా అయితే వచ్చారో ఆ వచ్చిన విధానంలో తప్పు జరిగింది కాబట్టి, వాళ్ళు పాపంలో పుట్టారు కాబట్టి, ఆ పాపం ద్వారా వచ్చినటువంటి ఆ జనాంగం ద్వారా వచ్చినటువంటి మనందరినీ కూడా మనం దేవుడు రక్షించాలంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన విధానంలో దేవుడు రాకూడదు. అక్కడ ఏదైతే తప్పు జరిగిందో అది ఇక్కడ జరగకూడదు. యేసుక్రీస్తు పుట్టుకలో అది జరగకూడదు. కాబట్టి యేసుక్రీస్తు దాన్ని స్కిప్ చేసి, లైంగిక చర్యని స్కిప్ చేసి, ఆయన దేవుని యొక్క క్రియేటివ్ పవర్ తోటి, సృష్టించబడే శక్తితోటి ఆ మరియ గర్భంలో ఆయనే ఒక శుక్రకణాన్ని, అలాగే ఆయన ఒక అండాన్ని సృష్టించి ఆమేన్ ఆయన శరీరాన్ని తయారు చేసుకున్నాడు. సో యేసుక్రీస్తు శరీరం అనేది ఒక లైంగిక చర్య ద్వారా వచ్చింది కాదు. అంటే ఒక పాపాన్ని తీసివేయాలంటే, ఒక పాపం ఎలా వచ్చిందంటే లైంగిక చర్య ద్వారా వచ్చింది. అలాగే ఆ పాపాన్ని తీసివేయాలంటే ఏ శరీరం కావాలి అని అంటే, ఏ రక్తం కావాలంటే లైంగిక చర్య ద్వారా రాని రక్తం అయి ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు మరి లైంగిక చర్య ద్వారా రాకపోవడం అంటే అర్థం ఏంటంటే అసలు ఆదిలో జరిగిన పాపమే లైంగిక చర్యని మనకు అర్థం అవుతా ఉంది. ఆమేన్. కాబట్టి ఆ పాపాన్ని తీసివేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ యేసుక్రీస్తు ఒక కన్యకకి ఎలాంటి లైంగిక చర్య లేకుండా పుట్టాల్సిన అవసరం వచ్చింది. ఆమేన్. అలాగే సో రక్తం మిక్స్ అవడం ద్వారా పాపం వచ్చింది, ఇది మనకు అర్థమైంది. ఆమేన్. ఇప్పుడు దేవుడు పాత నిబంధనలో రక్తాన్ని చిందించమని చెప్పాడు, ఒక జంతువుని వధించమని చెప్పాడు. ఇప్పుడు మరణం దాటిపోవాలంటే, మీకు ఆ పాపం ద్వారా వచ్చేటువంటి మరణం మీకు రాకుండా ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలి అని అంటే ఒక గొర్రెపిల్ని వధించాలి. గొర్రెపిల్ని వధించి ఆ గొర్రెపిల్ని వధించిన రక్తాన్ని మీరు ద్వారవతాలకి రాసుకుంటూ చెప్పాడు. ఆమేన్. పాస్ ఓవర్ అంటే పస్కా. ఆమేన్. సో పస్కా బలిపశువుని వధించాల్సినటువంటి విధానం ఏమిటి అంటే, మీకు మరణం రాకూడదనంటే, మరణం నుంచి మీరు తప్పించుకోవాలనంటే మీరు ఏం చేయాలంటే గొర్రెపిల్లని వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు చూపించాల్సింది ఏమిటి అంటే గొర్రెపిల్లని కాదు,
గొర్రెపిల్ల శరీరాన్ని కాదు, ద్వారబంధాన్ని కట్టాల్సింది. మరి దేని కట్టాలని కోరుకుంటున్నాడు దేవుడు? గొర్రెపిల్ల రక్తాన్ని కట్టమంటున్నాడు, గొర్రెపిల్ల రక్తాన్ని పోయమంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు శరీరం కాదు, ఎందుకు రక్తం అని అంటే, ఆమేన్, గొర్రెపిల్ల రక్తంలోనే ప్రాణం ఉంటుంది. ఆమేన్. దాని యొక్క చనిపోయిన శరీరాన్ని కాదు దేవుడు శరీరాన్ని తినమని చెప్పాడు, కానీ దేన్ని పూసుకోవాలంటాడంటే రక్తాన్ని పూసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే గొర్రెపిల్ల ప్రాణం ఎక్కడ ఉందంటే దాని రక్తంలో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అక్కడ మరణదూత వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే గొర్రెపిల్ల రక్తం అక్కడ కనబడింది అంటే దాని అర్థం ఆల్రెడీ వీళ్ళు చేసినటువంటి పాపానికి వీళ్ళు చనిపోవాలి. కాబట్టి వీళ్ళ మరణానికి ప్రతిగా ఇంకొక మరణం అక్కడ జరిగింది, వీళ్ళ జీవానికి ప్రతిగా ఇంకొక జీవం అనేది అర్పించబడింది అన్న విషయము దేని ద్వారా తెలుస్తూ ఉందంటే ఆ గుర్తు ద్వారా తెలుస్తూ ఉంది. ఆ రక్తపు గుర్తు ఏం చూపిస్తా ఉందంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రాణము వీరి కొరకు అర్పించబడిందని చూపిస్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు పాత నిబంధనలో కూడా మరణాన్ని తీసివేయడం కోసం, మరణాన్ని దాటించడం కోసం, ఆమేన్, ఇంగ్లీష్ దాన్ని పాస్ ఓవర్ అంటారు, అంటే దాటిపోవడం. పస్కా తెలుగు రాశారు కదా, దాన్ని యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏమంటారంటే దాటిపోవడం. ఆమేన్. అంటే మరణంతో దాటిపోయేటువంటి. సో మరణంతో దాటిపోవాలంటే ఆ మరణదూతకి ఏం చూపించాలి మనము అనంటే గుర్తును చూపించాలి. నీవు ఏ రక్తానైతే నీ కోసం చిందించబడిందో, ఏ ప్రాణమైతే నీ కొరకు చిందించబడిందో, ఆ ప్రాణం చిందించబడింది లేదా ఆ ప్రాణం చంపబడింది, ఆ ప్రాణం అర్పించబడింది అంటే ఒక గుర్తు కావాలి అక్కడ. హల్లెలూయా. ఆ గుర్తుని నువ్వు చూపించాల్సిన అవసరం లేదు. ఆ గుర్తు ఏంటంటే అది రక్తమైనది. హల్లెలూయా. అయితే ప్రియ సోదరులారా, ఇప్పుడు ఇంకో విషయం ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ రక్తాన్ని ఎలా పూసుకోవాలి? ఈరోజు ఆ రక్తాన్ని పూసుకుంటే రక్షణ, ఆ రక్తాన్ని పూసుకోకపోతే మరణం. ఆ రోజు ఆ పస్కా బలిపశువు వధించిన తర్వాత ఆ రక్తాన్ని పూసుకుంటేనేమో జీవం, ఆ రక్తాన్ని పూసుకోకపోతే మరణం. అయితే ఇప్పుడు ప్రవక్త అన్నాడు, రక్తాన్ని ఎలా పూసుకుంటున్నారు? రక్తాన్ని పూయడానికి వాళ్ళు ఉపయోగించింది ఏంటి అని అంటే ప్రవక్త అన్నాడు, హిస్సోపుతో వాళ్ళు రక్తాన్ని పూసారు. అనగా గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు హిస్సోపులో ముంచి ఆ హిస్సోపు తీసుకెళ్లి ఆ ద్వారబంధానికి నిలువు కమికి పూసారు. అంటే గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాలకి అప్లై చేయాలంటే వాళ్ళకి ఏం అవసరమైందంటే ఒక హిస్సోపు అవసరమైంది. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, హిస్సోపు అంటే ఏంటి అని అంటే ఆయన అన్నాడు, సాధారణమైనటువంటి గడ్డి అంట, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంట, ఎక్కడ చూసినా అదే ఉంటుందంట ఇశ్రాయేలు దేశంలో. అంటే నీకు ఆ రక్తాన్ని పూసుకోవడానికి నువ్వు ఉపయోగించేటువంటి ఆ బ్రష్ ఏదైతే ఉందో, ఆమేన్, ఆ బ్రష్ అనేది ఏదో ప్రత్యేకమైనది కాదు, అసలు ఎక్కడ దొరకంది కాదు, చాలా అరుదుగా దొరికేది కాదు. ఆ బ్రష్ దేంతో తయారు చేయబడిందంటే ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి ఒక మామూలు గడ్డితో తయారు చేయబడింది. ప్రవక్త అంటాడు, దాని అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు, ఆ గొర్రెపిల్ల రక్తం యేసుక్రీస్తుని సూచిస్తా ఉంది, యేసుక్రీస్తు రక్తాన్ని సూచిస్తా ఉంది. ఈ రోజు నువ్వు యేసుక్రీస్తు రక్తాన్ని పూసుకుంటేనే నీకు రక్షణ, యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు కలిగి ఉంటేనే, యేసుక్రీస్తు రక్తం కింద నువ్వు ఉంటేనే నీకు విమోచన. అయితే ఆ యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు పూసుకోవడానికి దేవుడు నీకు ఏమి ఇస్తా ఉన్నాడంటే ప్రవక్త అన్నాడు, కామన్ ఫెయిత్ అన్నాడు. హల్లెలూయా. అంటే సాధారణ విశ్వాసం కావాలంట. నీ రక్షణ కోసము నువ్వు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని అంటే నీకేదో అతీతమైన విశ్వాసం అవసరం, నీకు కొండలు పెగిలించే విశ్వాసం ఉంటేనే నువ్వు రక్షించబడడానికి నీకు అవకాశం ఉంటుంది అబ్బాయి, ఏదో మామూలు విశ్వాసం నీకు సరిపోదు అనడానికి లేదు. హల్లెలూయా. అంటే నీవు రక్షించబడడానికి కావాల్సిన విశ్వాసం ఎలాంటిదంటే అది కొండలు పెగిలించే విశ్వాసం అవసరం లేదు దానికి. ఆమేన్. ఎందుకంటే అది సాధారణమైనటువంటి విశ్వాసం అని హిస్సోపు సూచిస్తా ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, అది ఎలాంటి విశ్వాసం అంటే డైలీ ఇప్పుడు మీరు కూర్చున్నారు, అది చర్చికి వచ్చారు, మీరు చర్చికి వచ్చేదానికి రావడానికి నీకు విశ్వాసం కావాలి. ప్రవక్త అన్నాడు, నువ్వు చర్చికి రావాలంటే నీకు విశ్వాసం కావాలి. ఏంటా విశ్వాసం అని అంటే నేను చర్చికి వస్తాను మళ్ళా ఇంటికి వెళ్తాను అన్న నమ్మకంతో నువ్వు వచ్చావు. ఆమె జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇప్పుడు అంటే రక్షించబడడానికి నీకు ఎలాంటి విశ్వాసం కావాలి అంటే ఫ్యాన్సీ విశ్వాసం అవసరం లేదు. ఓకే, పెద్ద పెద్ద అంతుంటేనే రక్షించబడతాం, రక్షణ అంటే ఏందనుకున్నాం, మామూలు విషయం కాదు అని దాన్ని ఎక్కడో తీసుకెళ్లి పెట్టే ప్రయత్నం
బోధకులందరూ చేస్తూ ఉంటారు. కానీ ప్రవక్త అంటున్నాడు, అది కాదు రక్షణకు కావాల్సింది, సామాన్యమైనటువంటి విశ్వాసం కావాలి. ఎలాంటి విశ్వాసం అంటే, నీవు చర్చికి వచ్చావంటే నీకు విశ్వాసం బట్టి వచ్చావు. చర్చి దగ్గరికి అంటే ఇంటి దగ్గర నుంచి నువ్వు బయలుదేరేటప్పుడు నువ్వేమనుకున్నావు అంటే, నేను చర్చికి వెళ్తాను, మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాను అనుకునే నువ్వు ఇక్కడికి వచ్చావు. అలా కాదు, చర్చికి వస్తే ఇంక నేను రాలేను బయటికి అంటే నువ్వు వస్తావా? చర్చికి వచ్చేటప్పుడు ఇక్కడ సింహం ఉందో, లేదంటే ఇక్కడ ఏదైనా ఇంకేదన్నా పాము ఉందో, లేదా కొండసిల్లు ఉందో, ఇంకేదైనా ఉంది అని చెప్పి అంటే నీకు చర్చికి రావడానికి విశ్వాసం ఉంటుందా? ఉండదు. కానీ నువ్వు ఎంత ఆలోచించాల చర్చికి రావడానికి. నువ్వేమనుకుంటే చర్చికి వెళ్తాను, ఆరాధన చేస్తాను, మళ్ళీ వస్తాను నేను అని అనుకున్నావు. కాబట్టి ఆ విశ్వాసం నీకు ఉంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చిపోయావు, వచ్చి కూర్చోగలుగుతున్నావు. అలాగే ప్రవక్త అన్నాడు, ఇప్పుడు కూర్చొని ఉన్నావు కదా, నీకు లేచి నిలబడటానికి విశ్వాసం లేకపోతే నువ్వు లేచి నిలబడలేవు అన్నాడు ప్రవక్త. ఆమె నీకు నేను లేచి నిలబడగలను అన్న విశ్వాసం లేకపోతే నువ్వు లేచి నిలబడలేవు. నేను నడవగలను అన్న విశ్వాసం లేకపోతే నువ్వు నడవలేవు. అది దానికి ఎంత విశ్వాసం కావాలి? ఎలాంటి విశ్వాసం కావాలి? సామాన్యమైన విశ్వాసం. అంటే మనం డైలీ లైఫ్లో, దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా విశ్వాసంతో కూడుకున్నదే. ప్రవక్త అంటున్నాడు, నడవడానికి కూడా విశ్వాసం కావాలి. అంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగలనా లేదా అన్న మీకు అనుమానం వస్తే నువ్వు నడవలేవు. నువ్వు కూర్చున్నాడు, నేను లేవగలను అంటావా? నేను లేచే అవకాశం లేదనుకుంటా అని కనుక నువ్వు నమ్మితే ఆమె నువ్వు లేవలేవు. అర్థమైందా? కానీ నువ్వు లేస్తున్నావు, నడుస్తున్నావు, పరిగెత్తుతున్నావు. పరిగెత్తి పడిపోతానేమో అన్న ఆలోచన నీకు వచ్చిందంటే పరిగెత్తడానికి భయపడతాను. ఆమె అంటే మనం దైనందిన జీవితంలో ప్రతిరోజు చేసే పనిలో విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు నీవు రక్షించబడటానికి ఎలాంటి విశ్వాసం అంటే కావాల్సింది అట్లాంటి విశ్వాసం. అలాగే ఏంటంటే యేసుక్రీస్తు నా కోసం, అబ్బాయి నువ్వు రక్షించబడ్డావా అని అడిగితే ఎందుకు రక్షించబడలేదు? యేసు నా కోసం రక్షితంగా చెప్పి నేను రక్షించబడ్డాను. అలాగే నేను నమ్ముతున్నాను కాబట్టి నేను రక్షించబడ్డాను అని చెప్పగలగా. దానికి ఎంత విశ్వాసం కావాలంటే చాలా సామాన్యమైనటువంటి విశ్వాసం కావాలి. ఆమేన్. దాన్ని దేవుడు బైబిల్లో దేంతో సూచిస్తున్నాడు? హిస్సోపుతో సూచిస్తా ఉన్నాడు. హిస్సోపును గుర్తుగా పెట్టాడు అక్కడ. ఆ గొర్రె వాళ్ళ ప్రాణాలను కాపాడేటువంటి పెద్ద పని అది. ఒక పక్క ఐగుప్తులు మొత్తం తెచ్చిపోతున్నారు, ఐగుప్తుల్లో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు చనిపోతున్నారు. ఆ మరణోత్సవ పాస్ అవుతామంటే కేకలు పెరుగుతూ ఉన్నాయి, ఏడు పెరుగుతూ ఉంది, రోదన పెరుగుతూ ఉంది. ఇంటి ఎదురుపోతున్నాడు, పక్కన పోతున్నాడు. కానీ ఇశ్రాయేలుకు మాత్రము మరణం లేదు. సో ఆ మరణం లేకుండా ఉంటుంది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. వాళ్ళు రక్షించబడటం లేదు, వాళ్ళు ప్రాణంతో ఉండటం అనేది చిన్న విషయం కాదు. కానీ ఆ విషయాన్ని నమ్మటానికి వాళ్ళకి ఏం కావాలంటే ఒక చిన్న బ్రష్ కావాలి. అలాగే ఆ విషయం జరగాలంటే వాళ్ళు ప్రాణాలతో ఉండాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే రక్తము, దాన్ని పూసేందుకు ఉపయోగించే చిన్న బ్రష్. అలాగే కాబట్టి ఈరోజు మనం రక్షించబడాలంటే యేసుక్రీస్తు నా కోసం రక్తం చిందించాడు, ఆయనలో ఎలాంటి లోపం లేదు, ఆయన ఎలాంటి దోషం లేదు, ఆయన బలికి పరిపూర్ణమైన వాడు అన్న విశ్వాసం ఆయనలో ఉంటే చాలు, నీవు రక్షించబడతావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే రక్తాన్ని చిందించమని కోరుతా ఉన్నాడు. ఎందుకంటే పాపం ఎక్కడ జరిగిందంటే రక్తం ద్వారానే జరిగింది, రక్తంలోనే అక్కడ మిక్స్ అయింది కాబట్టి, ప్రాణమే మిక్స్ అయింది కాబట్టి ఇక్కడ దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే నీవు రక్తాన్ని చిందించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకోసం పాత నిబంధన అంతా కూడా దేవుడు రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. ఆ దేవాలయాలకు వచ్చిన తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా దేవుడు రక్తంతో ప్రోక్షించమని చెప్పాడు. ఆ గ్రంథాన్ని కూడా దేవుడు రక్తంతో ప్రోక్షించమని చెప్పాడు. ప్రతిదీ కూడా రక్తం ద్వారా శుద్ధీకరించబడుతుంది, ప్రతిదీ కూడా రక్తం ద్వారా విమోచించబడుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే పాపం ఎలా వచ్చిందంటే రక్తం ద్వారా వచ్చింది కాబట్టి దానికి విరుగుడు కూడా రక్తమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా చూడండి, ఈ ఆది పాపం లేదంటే సర్పసంతానం అన్నటువంటి ఆ డాక్ట్రిన్, ఆ సిద్ధాంతం మనకు అర్థం కాకపోతే యేసుక్రీస్తు యొక్క రక్షణ కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆమేన్. సో ఈరోజు యేసుక్రీస్తు రక్తము ఎందుకు, ఎలా మనల్ని విమోచిస్తుంది అన్న విషయం నీకు అర్థం కావాలంటే, ఆ విషయంలో నీకు విశ్వాసం రావాలంటే నీకు సర్పసంతానం అనే సిద్ధాంతం నువ్వు తెలియాలి, నమ్మాలి దాన్ని.
ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరుల రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. అయితే ఇప్పుడు రక్తము ఈరోజు మనం కూడా బైబిల్ ఏం చెప్తుందంటే రక్తాన్ని ఈరోజు మనం కలిగి ఉండాలని చెప్తాం. యేసుక్రీస్తు రక్తం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు రక్తం కింద నువ్వు ఉండాలా, ఉంటేనే నీకు రక్షణ. ఆమేన్. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు ఎక్కడ ఉంది నువ్వు పూసుకోవడానికి? యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు లేదు కదా. మరి యేసుక్రీస్తు రక్తం ఎలా పూసుకుంటావు? ఆమేన్. అసలు యేసుక్రీస్తు రక్తం అంటే ఏంటి? ఆమేన్. యేసుక్రీస్తు రక్తం అంటే ఏంటి? అంటే గొర్రెపిల్ల రక్తం అంటే ఏంటి? గొర్రెపిల్ల రక్తం అంటే ఏంటంటే గొర్రెపిల్ల రక్తంలో ఉన్న ప్రాణం అని అర్థం. ఆమేన్. సో గొర్రెపిల్ల రక్తాన్ని వదిలించమని చెప్తున్నాడు అంటే గొర్రెపిల్ల ప్రాణాన్ని నువ్వు అర్పించమని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడి గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు అనగా స్వయంగా దేవుడే మనిషిలాగా వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించాడు, అంటే తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. ఇప్పుడు రక్తం చిందించడం ద్వారా ఇప్పుడు ఏమొస్తా ఉంది అని అంటే యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి జీవం ఏదైతే ఉందో, యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి ఆయన ప్రాణం ఏదైతే ఉందో, ఆయన ఆత్మ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ ఆత్మ ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నారో వాళ్ళ లోపలికి రావడానికి ఇప్పుడు అవకాశం ఉంది. హల్లెలూయా. అంతకుముందు పాత నిబంధనలో గొర్రెలు వధించేవాళ్ళు, కోడెలు వధించేవాళ్ళు, కానీ వాళ్ళ మనసు మారలేదు. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వధిస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసిన పాపాలు ఒప్పుకుంటున్నారు, వధిస్తున్నారు. పాపాలు ఒప్పుకుంటున్నారు, వధిస్తున్నారు. పాపాలు ఒప్పుకుంటున్నారు, గొర్రెపిల్ల రక్తాన్ని చిందిస్తున్నారు. అయినా సరే వాళ్ళ హృదయాలు మారట్లేదు. వాళ్ళు గొర్రెపిల్లని తీసుకొని వచ్చినప్పుడు ఎలాంటి హృదయం అయితే పాపం చెయ్యాలి అన్నటువంటి హృదయం ఏదైతే ఉందో ఆ హృదయంతో వస్తున్నారు. వధించిన తర్వాత కూడా మరలా ఆ హృదయంతో బయటకు పోతున్నారు. అంటే ఆ గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళని మార్చడానికి కావాల్సినటువంటి ఆత్మ అనేది లేదు కనుక, వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ లోపలికి వచ్చి వాళ్ళ హృదయాన్ని మార్చే అవకాశం లేదు కనుక గొర్రెపిల్లకి వాళ్ళు మరలా అదే హృదయంతో బయటికి వెళ్తున్నారు, మరలా అదే తప్పులు చేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు రక్తం అలా కాదు. యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆ యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు అంగీకరించినట్లయితే ఇప్పుడు ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో, ఆ రక్తంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో, ఆ రక్తంలో ఉన్నటువంటి జీవం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు నీ లోపలికి వస్తుంది, నీ హృదయ లోపలికి వస్తుంది, నీ హృదయాన్ని మారుస్తుంది, నీ యొక్క జీవితాన్ని మారుస్తుంది. నీ లోపల పాపం చెయ్యాలి అనేటువంటి కోరిక చంపేస్తుంది. కాబట్టి ఇప్పుడు నీవు మారిన మనిషి అవుతావు, నీవు నూతన సృష్టిగా చేయబడతావు. కాబట్టి ఇప్పుడు రక్తాన్ని కలిగి ఉంటాం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు జీవాన్ని నువ్వు కలిగి ఉంటామన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ రోజు వాడు గొర్రెపిల్ల వధించబడిందన్న గుర్తుగా రక్తాన్ని పూసుకుంటే, ఈరోజు నీ కొరకు యేసుక్రీస్తు చంపబడ్డాడు లేదా యేసుక్రీస్తు బలయ్యాడు అన్నటువంటి దానికి గుర్తుగా ఇప్పుడు నీకేం కావాలంటే నీకు కూడా యేసుక్రీస్తు రక్తం కావాలి. అది ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు రక్తం లేదు కదా పూసుకోవడానికి. ఆమేన్. మరి ఎలా మనకి తెలుసు మనం రక్షించబడ్డాం అని అంటే యేసుక్రీస్తు రక్తం లేదు కానీ ఆయన రక్తం ఉన్నటువంటి జీవం ఇప్పుడు ఉన్నది. యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు లేదు కానీ యేసుక్రీస్తులో రక్తం ఉన్నటువంటి ఆత్మ ఇప్పుడు ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీవు రక్షించబడ్డావు అని చెప్పాలంటే దేవుడు నిన్ను పరలోకానికి ఆయన అనుమతించాలి అంటే, నీకు జీవాన్ని దేవుడు ఇవ్వాలి అంటే ఇప్పుడు నువ్వు కూడా ఒక గుర్తును చూపించాలి. నీవు కూడా ఒక గుర్తుని నీ హృదయంలో కలిగి ఉండాలి. ఏంటా గుర్తు అని అంటే యేసుక్రీస్తు ఆత్మను నువ్వు కలిగి ఉండాలా. నీవు తిరిగి జన్మిస్తేనే, అందుకే యేసుప్రభువు అన్నాడంటే ఒకడు తిరిగి జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఆమేన్. సో నూతన జన్మ అనగా పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా నీవు నూతనంగా తిరిగి జన్మిస్తావు. అంటే పరిశుద్ధాత్మే ఇప్పుడు రక్తపు గుర్తు అయినది. ఆ రోజు గొర్రెపిల్ల వధించబడింది అంటానికి గుర్తు రక్తమైతే, ఈ రోజు యేసుక్రీస్తు వధించబడ్డాడు నీ కోసం అంటానికి గుర్తు ఏంటంటే యేసుక్రీస్తు ఆత్మ అయినది. ఆత్మ ద్వారా నువ్వు తిరిగి జన్మించినప్పుడే నీవు రక్షించబడ్డావని గుర్తయినది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ఆ రక్తాన్ని మనము పూసుకోవడం అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడమైనది. నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం లేకపోతే నువ్వు రక్షించబడినట్టు కాదు. ఆ రోజు గొర్రెపిల్ల వధించబడ్డా ఆ రక్తాన్ని కనుక నువ్వు వారముండాలకు పూయకపోతే మరణం నిన్ను దాటిపోదు.
మరణం ఈ లోపలికి వస్తుంది. ఆమేన్. అలాగే ఈరోజు కూడా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు, ఆయన వధించబడ్డాడు. కానీ ఆయన రక్తంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నీకు లేకపోతే, ఆయన రక్తంలో ఉన్నటువంటి ఆ ప్రాణం నీ లోపలికి రాకపోతే, ఆమేన్, ఈరోజు ఇంకా నీ మీద మరణం ఏలుబడి చేస్తాం. ఈరోజు నువ్వు ఇంకా జీవాన్ని పొందుకున్నట్టు కాదు, నువ్వు ఇంకా విమోచించబడినట్టు కాదు. అదేందయ్యా, యేసు ప్రభు చనిపోయాడే కదా? చనిపోయాడు. యేసు ప్రభు ఎందుకోసం చనిపోయాడు? రక్షించడానికే చనిపోయాడు. అని ఆ గొర్రెపిల్ల వధించబడినట్టుగా నీకు గుర్తున్నదా? నీకు ఆ రోజు గొర్రెపిల్ల వధించబడినట్టు గుర్తు పూసుకున్నారు. అలాగే ఈరోజు యేసుక్రీస్తు చనిపోయడానికి నీకు కూడా ఆత్మ గుర్తు ఉండవలసి ఉంది. హల్లెలూయా. కాబట్టి రక్తం ఎందుకు కోరుకుంటానంటే దేవుడు ఇప్పుడు ఈరోజు యేసుక్రీస్తు రక్తం మనకి కావాలి. ఎందుకనంటే ఆ రక్తంలో ఉన్నటువంటి జీవం, యేసుక్రీస్తు జీవం మన లోపలికి వచ్చి నివాసం చేయాలి. సో నివాసించినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి చిరంజీవి ఆత్మ మన లోపలికి వస్తే మనం చిరంజీవిలాగా డాన్స్ చేస్తాం. ఆమేన్. సో ఎవరైనా ఏ ఆత్మ మన లోపల ఉంటుందో వాళ్ళగా మనం ప్రవర్తిస్తాం. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు ఆత్మ లోపలికి వస్తే మనం యేసుక్రీస్తులాగా జీవిస్తాం. హల్లెలూయా. అంతకుముందు వేరే ఆత్మ ఉంది కాబట్టి మనం వేరేలాగా జీవించాం. దెయ్యపాత్మ ఉంది కాబట్టి దెయ్యాలాగా మనం జీవించాం. కానీ మన జీవితం మారాలి అంటే, మనం క్రీస్తులాగా జీవించాలంటే మన లోపలికి క్రీస్తు ఆత్మ రావాల్సి ఉంది. హల్లెలూయా. అది ఎలా వస్తుంది అంటే ప్రియ సహోదరులారా, రక్తాన్ని నువ్వు పూసుకోవాలా? రక్తాన్ని ఎట్లా పూసుకుంటారు సార్? యేసుక్రీస్తు రక్తం లేదు కదా? ఇది ప్రశ్న. ఆమేన్. అయితే బైబిల్ ఏం తెలియజేస్తా ఉంది అంటే ఆ రక్తము, ఆమేన్, ఒకసారి ముగిస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినలా మనం అవతమాడుచు సత్యమును జరిగింపక ఉందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. హల్లెలూయా. సో యేసు రక్తము మన పాపాల నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యాలి అంటే నువ్వు ఎక్కడ నడవాలంట? వెలుగులో నడవాలి. హల్లెలూయా. ఆ వెలుగు ఎవరు అంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆమేన్. ఆ వెలుగు ఎవరు? దేవుడే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగులో నువ్వు నడిస్తే యేసుక్రీస్తు రక్తం నిన్ను కడుగుతుంది. ఆమేన్. సో నువ్వు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడాలి అంటే నువ్వు ఎక్కడ నడవాలి? వెలుగులో నడవాలి. ఆమేన్. సో ఆ వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలి. ఆమేన్. వెలుగు అనేది, ఆమేన్, ఇక్కడ ఇంకా ఒక చిన్న మాట ఉంది. అదేంటంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఆమేన్. సో యేసుక్రీస్తు వెలుగులో ఉన్నప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడ మనం వెళ్ళాలి. నడిచిన ఎడల అని ఉంది అంటే ఆ వెలుగు ఏం చేస్తూ ఉంది? నడుస్తూ ఉంది. సో కాబట్టి ఆ వెలుగుతో పాటు మనం కూడా ఏం చేయాలి? నడవాలి. వెలుగు ఒక చోట ఉండదండి. ఆమేన్. వెలుగు నడుస్తూ ఉంటుంది. ఆమేన్. సో వెలుగు నడుస్తూ ఉన్నప్పుడు ఆ నడిచిన ప్రకారం మనం కూడా నడిచిన ఎడల ఆయనతో మనం సహవాసం కలవాళ్ళం అంటాము. అప్పుడు క్రీస్తు రక్తము మన ప్రతి పాపను మనల్ని కడుగుతుంది. హల్లెలూయా. సో వెలుగు ఎక్కడుంటే అక్కడ నువ్వు వెళ్ళాల. వెలుగు ఇక్కడుంది, ఈరోజు నువ్వు ఇక్కడ ఉండాలి. వెలుగు ఇంకో చోటకి వెళ్ళింది, నువ్వు అక్కడికి వెళ్ళాల. ఇంకో చోటకి వెళ్తుంది, రేపు అక్కడ కూడా నువ్వు వెళ్ళాలి. ఆమేన్. సో వెలుగు కదిలే ప్రకారం నువ్వు కూడా కదలాలి. ఆమేన్. అంటే ప్రియ సోదరులు చూడండి, వెలుగు అంటే ఏంటి? మరి వెలుగు దేవుడే ఉన్నాడు. ఇంకా బైబిల్ ఏం చెప్తా ఉంది? యోహాను సువార్త 1వ అధ్యాయం
వెలుగు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు రక్తం ఆపాదించబడాలంటే వెలుగులో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, నీకు రక్తంలో కడగబడాలంటే వెలుగులో ఉండాలి. ఇప్పుడు వెలుగు అంటే ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. హల్లెలూయా. ఇందాకేమో వెలుగు దేవుడే ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండు. చూడండి 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుల్లో జీవం ఉంది, ఆ జీవం ఏంటంటే వెలుగంట. అంటే ఇప్పుడు వెలుగు అంటే అర్థం ఏంటంటే దేవుని జీవమైనది. వెలుగు అంటే దేవుడే అన్నాడు, అలాగే వాక్యం అనగా దేవుడే అన్నాడు. హల్లెలూయా. సో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపగా ఉండెను. కాబట్టి ప్రియ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే ఆ వెలుగే దేవుని జీవమైనది, వెలుగే దేవుడే అన్నాడు, ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆమేన్. సో వెలుగు జీవమైనది, ఆమేన్, ఆ జీవము వాక్యమైనది. హల్లెలూయా. అంటే వెలుగన్నా దేవుడే, వాక్యమన్నా దేవుడే. ఆమేన్. సో ఇప్పుడు నీవు ఈ రక్తం చేత కడగబడాలంటే వెలుగులో ఉండాలి. వెలుగు అంటే ఏంటంటే వాక్యమైనది. హల్లెలూయా. సో వాక్యము ఏది నీకు ఆ గడికి బయలుపడతా ఉందో అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే వాక్యం నడుస్తూ ఉంటుంది. ఆమేన్. వెలుగు నడుస్తూ ఉంటది. వెలుగు ఈ కాలంలో ఒకటి ఉంటే ఇంకో కాలంలో ఇంకో చోట ఉంది, ఇంకొక వెలుగు ఉంటా ఉంది. అలాగే వాక్యం ఈ కాలంలో ఒకటి ఉంటే ఇంకో కాలంలో ఇంకొకటి దేవుడు లేపుతా ఉంటాడు. హల్లెలూయా. సో ఆ విధంగా కాలానికి ఒక వెలుగు, కాలానికి ఒక వాక్యము, ఆమేన్, గడికి లేదంటే ఆ యుగానికి ఒక వాక్యాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆమేన్. సో నీవు రక్తం ఆపరించబడాలంటే, క్రీస్తు రక్తం నిన్ను కడగాలి అంటే నువ్వేం చేయాలంటే ఈ రోజున్న వెలుగులో నువ్వు నివసిస్తూ వెలుగు మూవ్ అయ్యే కొద్దీ, అనగా ఈ వాక్యంలో నివసిస్తూ ఈ వాక్యం మూవ్ అయ్యే కొద్దీ, కదిలే కొద్దీ నువ్వు కూడా ఆ వాక్యాలకు వెళ్ళాలి. హల్లెలూయా. మార్టిన్ లూథర్ వచ్చి ఏమన్నాడంటే నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును అన్నాడు. బైబిల్ రాయబడిన మొదటి నుంచి కూడా, దేవుడు ప్రకటించినటువంటి మొదటి నుంచి కూడా వాక్యం ఉంది అక్కడే. బైబిల్లో ఉన్నది రాయబడి ఎప్పటి నుంచో ఉంది. కానీ మార్టిన్ లూథర్ కాలంలో ఏమైందంటే నీతిమంతుడు విశ్వాసములో కలుగును అన్న వాక్యాన్ని దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. సో ఆ వాక్యాన్ని ఆయన ఉనికిలోకి తీసుకుని వచ్చాడు. ఆ వాక్యాన్ని వెలుగు ఆ రోజు దేవుడు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో మార్టిన్ లూథర్ కాలంలో ఎప్పటి నుంచో ఉన్న లేఖనము ఇప్పుడు అది వెలుగుగా మారింది. హల్లెలూయా. సో ఇప్పుడు మార్టిన్ లూథర్ కాలంలో నువ్వు ఉన్నట్లయితే, మార్టిన్ లూథర్ కాలంలో నువ్వు యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు పూసుకోవాలి అంటే నువ్వు ఇప్పుడు దేని నమ్మాలంటే ఆ వాక్యం నువ్వు నమ్మవలసింది. హల్లెలూయా. సో మా పాస్టర్ గారు వాక్యాన్ని, మా పాస్టర్ గారికి మార్టిన్ లూథర్ అంటే పడదండి, మార్టిన్ లూథర్ మీద మా సంఘానికి మంచి అభిప్రాయం లేదు, కాబట్టి ఆయన చెప్పి మేము నమ్మవండి. ఆమేన్. ఇంకెవరైనా చెప్పేది నమ్మేవాళ్ళం, కానీ ఆయన చెప్పేది మేము నమ్మమంటే నీకు ఆ రోజు ఆ గడియ వర్తమానం అది. కాబట్టి ఆ గడియ వర్తమానం నువ్వు స్వీకరించకపోతే యేసుక్రీస్తు రక్తం నిన్ను కడగదు, నీ పాపాలు క్షమించబడవు. ఆమేన్. ఆ తర్వాత మార్టిన్ లూథర్ కాలం అయిపోయిన తర్వాత జాన్ వెస్లీ కాలం వచ్చింది. జాన్ వెస్లీ కాలంలో జాన్ వెస్లీ ఏం బోధించాడంటే నీతిమంతుడు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. ఆమేన్. సో పరిశుద్ధులు దేవుని ముఖాన్ని చూస్తారు. దేవుని చూడాలంటే, దేవుని కలుసుకోవాలంటే నీవు పరిశుద్ధంగా జీవించాలని చెప్పి జాన్ వెస్లీ బోధించాడు. ఆ మాట కూడా ఎప్పటి నుంచి ఉంది? మార్టిన్ లూథర్ ఉన్నప్పుడు ఉంది, అంతకుముందు ఉంది. బైబిల్లో ఎప్పుడైతే దేవుడు పలికాడో ఆ మాట అప్పటి నుంచి ఉన్నాయి. కానీ జాన్ వెస్లీ కాలంలో అది పైకి వచ్చింది. జాన్ వెస్లీ కాలంలో విస్తృతంగా ప్రకటించబడింది. జాన్ వెస్లీ కాలంలో అది వెలుగుగా మారింది. హల్లెలూయా. సో ఇప్పుడు నీవు కనుక జాన్ వెస్లీ కాలంలో ఉన్నట్లయితే నీకు యేసుక్రీస్తు రక్తం నువ్వు పూసుకోవాలంటే, యేసుక్రీస్తును నువ్వు కడగబడాలంటే నీవు జాన్ వెస్లీ కాలంలో దేవుడు ఏదైతే లేఖనాన్ని అభిషేకిస్తా ఉన్నాడో ఆ అభిషేకించబడిన వాక్యం నువ్వు నమ్మవలసింది. హల్లెలూయా. ఆ తర్వాత పెంతెకోస్తులు వచ్చారు. పెంతెకోస్తులు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే ఇదిగో మరలా వరాల పునరుద్ధానము జరిగింది. సో దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తా ఉన్నాడు, వరాలను పునరుద్ధరిస్తా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు వరాలతో, వాళ్ళు భాషలతో మాట్లాడటం, ప్రవచనాలు చెప్పడం, ఇవన్నీ వాళ్ళు చేస్తా ఉన్నప్పుడు
దేవుడు సంఘానికి ఇచ్చినట్టు వరాలను దేవుడు మరలా పునరుద్ధరిస్తా ఉన్నాడు. ఆమేన్. అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఆత్మహత్య వాళ్ళు భాషలో మాట్లాడతారు. ఆమేన్. వాళ్ళు విషకరం చేస్తాగిన ఏ హాని జరగదు, ఇవన్నీ కూడా లేఖనాలు ఉన్నాయి. కానీ ఆ లేఖనం ఎప్పుడు నెరవేరుతా ఉంది, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది అంటే పెంతెకోస్తు దినాల్లో అది వెలుగులోకి వచ్చింది. ఆమేన్. నీవు ఆ కాలంలో ఉన్నట్లయితే, ఆ కాలంలో నీవు క్రీస్తు రక్తం చేత కడగబడాలి అంటే నీవు ఆ వాక్యాన్ని నమ్మవలసి ఉంది. ఆమేన్. లేదండి అదేదో భాషలో కేకలేస్తున్నారు, అంత గందరగోళంగా ఉంది, మా పాస్టర్ గారు నమ్మొద్దంటున్నాడని చెప్పి నువ్వు అన్నావా? ఆ కాలంలో దేవుడు దాన్ని ఆ కాలంలో అభిషేకించిన వాక్యం కాబట్టి నువ్వు దాన్ని నమ్మలేదు కాబట్టి నీకు దేవుని రక్తం ఆపాదించగలదు. హల్లెలూయా. అలాగే ఈరోజు దేవుని ప్రవక్త విలియం మ్యారన్ దేవుడు పంపించి, ఆమేన్. సో ఇదిగో ప్రకటన 17లో ఉన్నటువంటి ఆ సమస్త మర్మాలను, ఆ 7వ దూత పలుకు దినాల్లో సమస్త మర్మలో సమాప్తమగును అని చెప్పి దేవుడు ఏదైతే లేఖనాన్ని ఆయన అభిషేకించి, ఆమేన్. అలాగే 7వ ముద్ర నేను విప్పుతాను, అప్పుడు అరగంట నిశ్శబ్దం ఉంటుందన్నటువంటి వాక్యాన్ని ఆయన ఇప్పుడు అభిషేకించి అన్నింటినీ కూడా దేవుడు నెరవేరుస్తా ఉన్నప్పుడు, ఆమేన్. ఇప్పుడు ఈ కాలంలో నీవు రక్తం పూసుకోవాలంటే, యేసుక్రీస్తు రక్తం నిన్ను కడగాలనంటే ఈ గడిలో ఏదైతే వాక్యాన్ని దేవుడు అభిషేకిస్తున్నాడో, ఏదైతే లేఖనాన్ని దేవుడు అభిషేకిస్తున్నాడో దాన్ని నువ్వు నమ్మవలసి ఉన్నది. హల్లెలూయా. సో ఈరోజు యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు పోసుకోవాలంటే ఈ గడి వర్తమానం నువ్వు నమ్మవలసి ఉన్నది. ఎందుకంటే ఆయన వెలుగులో నడిచిన ప్రకారము, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నీవు ఆయనతో నడిచిన ఎడల, హల్లెలూయా. సో వెలుగు మారుతా ఉంది, వెలుగు కదులుతా ఉంది. వెలుగు ఈరోజు ఒక లేఖనం మీద ఇంకో లేఖనం మీదకి వెళ్తా ఉంది, ఆ లేఖనం నుంచి ఇంకొక లేఖనం మీదకి వెళ్తా ఉంది. ఆమేన్. సో అప్పుడు దాంతో పాటు నువ్వు కూడా ప్రయాణమై వెళ్ళవలసి. అలా వెలుగుతో నడిచిన ఎడల నీకు దేవుడితో అన్యోన్య సహవాసం ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు రక్తం నిన్ను అడుగుతుంది ప్రతి పాపం నుండి బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం క్రీస్తు రక్తాన్ని ఎలా పూసుకుంటాం అంటే, ఆ గడిలో దేవుడు ఏదైతే వాక్యాన్ని ఆయన అభిషేకిస్తూ ఉన్నాడో, ఏ వాక్యం అయితే వెలుగుగా మారిందో ఆ వాక్యాన్ని నువ్వు నమ్మవలసినది. ఆమేన్. దేని సహోదరుడా, వాక్యం అంటున్నావు, వెలుగు అంటున్నావు, అంతకుముందు లేఖనం అంటున్నావు, మళ్ళీ వెలుగు అంటున్నావు. ఏంటి అని అంటే, ప్రియ సహోదరులారా, వెలుగు అంటే అర్థం ఏంటి? పాప చెప్పాడు. వెలుగు అంటే అర్థం ఏంటంటే పలుకుబడిన మాట నెరవేరటమే వెలుగైనది. హల్లెలూయా. పలుకుబడిన మాట నెరవేరినప్పుడు అది వెలుగుగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఆదిలో వెలుగు కలుగును గాక అని పలికాడు, అది మాటే. కానీ అది ఎప్పుడు వెలుగైంది అని అంటే ఆ వెలుగు అక్కడ కనపడినప్పుడు అది వెలుగు. హల్లెలూయా. సో ఇప్పుడు వెలుగు అంటే ఏం చెప్తాం మనం? దేవుడు పలికిన మాట నెరవేరింది కాబట్టి అది వెలుగు. హల్లెలూయా. సో వెలుగు అంటే డెఫినేషన్ ఏంటంటే, దేవుడు పలికిన మాట ఎప్పుడైతే నెరవేరుతుందో అది వెలుగుగా పిలువబడుతుంది. ఆమేన్. సో ఇప్పుడు అందుకోసమే బాప్తిస్మ యోహాను ముందుగా వస్తాడని, నా మార్గాన్ని సిద్ధపరుస్తాడని దేవుడు ముందుగానే మాట ఇచ్చాడు. ఆమేన్. వాక్యం పంపించాడు. వాక్యం పంపించిన ఎన్నో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత ఆమేన్ బాప్తిస్మ యోహాను రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. సో రంగం మీదకి వచ్చి ఏదైతే పలకబడిందో మాట దాన్ని ఇప్పుడు ఆయన జీవితంలో నెరవేరుతాం. ఇప్పుడు దేవుడు అన్నాడు, యోహాను ఆ గడికి వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ ఉంది, ఆయన ఆ దినానికి వెలుగై ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఆ గడియలో ఏదైతే లేఖనం నెరవేరుతుందో, ఆ లేఖనం ఎవరికెవరైతే నెరవేరుతుందో అదే వెలుగైనది. హల్లెలూయా. సో ఇప్పుడు నీవు కడగబడాలంటే యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు రక్తం నీ పాపాలను కడగాలంటే ఆ వెలుగులోకి నువ్వు రావాలి. ఆమేన్. కాబట్టి లేఖనము నెరవేరటమే వెలుగైనది. ఇప్పుడు ఆ లేఖనాన్ని నువ్వు నమ్మటమే యేసుక్రీస్తు రక్తంతో కడగబడటమైనది. ఆమేన్. సో ఆ విధంగా యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు పూసుకోవాలంటే, యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు ఆపాదించుకోవాలంటే ఆ గడిలో ఏదైతే వర్తమానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడో, ఏదైతే లేఖనాన్ని నీకు బయలుపరుస్తూ ఉన్నాడో దాన్ని నువ్వు గుర్తించి నమ్మవలసి ఉన్నది. దాన్ని నువ్వు తప్పిపోయావా, యేసుక్రీస్తు రక్తం నిన్ను కడగటం జరగదు. యేసుక్రీస్తు రక్తం అంటే ఇప్పుడు భౌతిక సంబంధమైన రక్తం లేదు, అదంతా కూడా కెమిస్ట్రీ. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద కార్చాడు, అదంతా కూడా ఎండిపోయింది, కరిగిపోయింది, భూమిలో కలిసిపోయింది. కానీ ఇప్పుడు కూడా యేసుక్రీస్తు రక్తం నువ్వు పూసుకోవాలి, యేసుక్రీస్తు కలిగి ఉండాలి. అది ఎలాగనంటే పలుకుబడిన మాట, నెరవేరుతున్న మాట,
ఈ ఘడియకి ఏదైతే దేవుడు అభిషేకిస్తాడో దాన్ని, ఆ మాటను అనుసరించవలసి ఉంది, ఆ వెలుగులను నడవలసి ఉన్నది. ఆమేన్. అలా నడిచినప్పుడే దేవుడు నిన్ను కడుగుతాడు, నిన్ను రక్షిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ సోదరులారా, రక్తం ద్వారానే ఎందుకు రక్షణ అంటే, రక్తం ద్వారానే పాపం వచ్చింది, రక్తం ద్వారానే అసలు ఆదిలో పాపం జరిగింది. కాబట్టి దాన్ని విమోచించాలంటే, దాన్ని దాని నుంచి విడుదల చెందించాలంటే మనకి మరలా ప్రతిగా ఏం అర్పించబడాలంటే రక్తమే అర్పించబడాలి. ఓకే, ఆ రక్తం కూడా ఎలాంటి రక్తము? ఏ రక్తం పడితే ఆ రక్తం కాదు. ఓ మనిషి రక్తం ఇంకో మనిషి పాపాన్ని తీసేయలేదు, ఎందుకంటే వీడు పాపే వాడు పాపే. సో ఒక పాపి యొక్క రక్తాన్ని శుద్ధి చేయాలంటే, ఒక పాపి యొక్క పాపాన్ని పరిహరించాలంటే ఇంకొక పాపి రక్తం సరిపోదు. అందుకోసం దేవుడు ఎలాంటి పాపం చేయనటువంటి జంతువుల రక్తాన్ని కోరుతున్నాడు ఆయన. ఆమె అర్థమైందా? ఎందుకు జంతువుల రక్తాన్ని కోరుతున్నాడు దేవుడు? జంతువు ఏ రోజు పాపం చేయలే, అది అమాయకురాలు. కాబట్టి అప్పటి వరకు అనగా అది కూడా పరిపూర్ణమైనటువంటి సబ్స్టిట్యూట్ కాదు. ఓకే, అది కూడా పరిపూర్ణంగా పాపాన్ని తీసేయలేదు. అని యేసుక్రీస్తే దానికి పరిపూర్ణమైనటువంటి పరిహారం. సో ఆ యేసుక్రీస్తు వచ్చేంత వరకు దేవుడు అప్పటి వరకు దాన్ని వాడుకున్నాడు, సబ్స్టిట్యూట్గా పెట్టాడు అంతే. ఓకే, ఏమంటారు దాన్ని అడ్డం పెట్టుకుంటా ఉంటాం కదా. ఓకే, దేవుడు భూమి మీదకి సర్వశరీరంతో సశరీరంగా వచ్చేంత వరకు, ఆమేన్, దేవుడి కంటే ఒక శరీరాన్ని నిర్మించుకునేంత వరకు దేవుడు అప్పటి వరకు జంతువుల్ని, అమాయకమైన జంతువులను అడ్డు పెట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి పాపం చేసిన వ్యక్తి రక్షించాలంటే పాపం లేనివాడు సమర్పించబడాలి, పాపం లేనిటువంటి ప్రాణం అర్పించబడాలి. ఆమేన్. కాబట్టి అందుకోసమే ఆ రక్తంలో పాపం జరిగింది కాబట్టి ఆ రక్తంలో పాపం లేకుండా ఇప్పుడు యేసు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. సో అది ఏమంటారంటే లైంగిక చర్య ద్వారా పాపం వచ్చింది, ఇప్పుడు లైంగిక చర్య లేకుండా దేవుడి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాను. ప్రవక్త నాడు లైంగిక చర్య అనేది అది అనుభూతిపూర్వక చిత్తం అని ప్రవక్త. నిజానికి ఒరిజినల్గా దేవుడి ప్లాన్లో లేదు, కానీ ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో దాని ద్వారా దేవుడి దాన్ని అనుమతించాడు తప్ప అది పరిపూర్ణ చిత్తము కాదు. ఎలా చెప్తున్నా సహోదరుడా అని అంటే సింపుల్గా ఒక విషయం చెప్తాను నేను. మనము ఏవైతే పనులు చేస్తామో అన్నీ కూడా దేవుడు చేయొచ్చా అంటే చేయొచ్చు, తప్పులేదు. మనం తింటున్నాం, దేవుడు అనేవాడు తినకూడదు మనం అనగలవా? దేవుడు తినొచ్చు అంటాం. మనం నిద్రపోతున్నాం, దేవుడు నిద్రపోతున్నాడు అంటే ఏమంటాం? ఓకే, నిద్రపోవచ్చు మనిషిగా ఉన్నప్పుడు. దేవుడు కూడా మనిషిగా వచ్చినప్పుడు ఆయన నిద్రపోవచ్చా? ఓకే, నిద్రపోవచ్చు, తప్పే లేదు, మనకి అందులో అబ్జెక్షన్ ఏమీ లేదు. మనకు ఆకలేస్తుంది, దేవుడు మనిషిగా ఉన్నప్పుడు ఆకలేస్తుంది అంటే దానికి కూడా ఓకే తినొచ్చు అంటాం. మనకు దాహం నేను తాగుతాను కాబట్టి దేవుడు కూడా మనిషిగా వచ్చేవాడు తాగుతాడంటే ఓకే తాగుతాడు. ఆమేన్. నేను నా భార్య దగ్గర పడుకుంటాను, ఒక స్త్రీతో నేను శయనిస్తాను, నా భార్యతో నేను శయనిస్తాను, కాబట్టి శరీరంలో వచ్చినటువంటి దేవుడు కూడా శయనించవచ్చు అంటే ఒప్పుకుంటామా? అనం మనం అది చాలా పాపంగా మనం పరిగణిస్తాం, అది మనకి తెలియకుండా వస్తుంది. అలాగే ఎందుకనంటే అదే అసలు పాపం కాబట్టి, అదే ఒరిజినల్ సిన్ కాబట్టి. ఆమేన్. దాని విషయంలో దేవుడు సపరేట్ చేస్తున్నాం. మిగతా ఏదైనా సరే మనం ఏం చేస్తే దేవుడు గారితో చేయొచ్చు ఒప్పుకుంటాం, కానీ ఆ ఒక్క విషయం మాత్రం మనం ఒప్పుకోం. నేను అబద్ధం ఆడుతున్నాను, దేవుడు అబద్ధం ఆడొచ్చా? ఆడకూడదు. ఓకే, సో ఇవన్నీ కూడా ఒప్పుకోం. అలాగే లైంగిక చర్య మనం చేస్తున్నాం, అబద్ధం మనం తప్పు చేస్తున్నట్టే. ఓకే, దొంగతనం మనం తప్పు చేసినట్టే. కానీ భార్యతో లైంగిక చర్య తప్పు కాదు మన దృష్టిలో, కానీ దేవుడు చేస్తాడంటే ఒప్పుకోమని దానికి. అర్థమైందా? సో దానికి కారణం ఏంటంటే అసలు ఒరిజినల్గా పాపం ఏంటంటే అదే దేవుడు చెయ్యొద్దు, దేవుడు తినొద్దు అన్న పండు ఏంటంటే లైంగిక చర్య చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే దాని ద్వారా అపవిత్రం అవుతూ ఉంది, దాని ద్వారా లైంగిక చర్య అవ్వకపోతే వేరే జీవితం చేయడం ఇంకవుతుంది. అంటే ఒక హైబ్రిడైజేషన్ జరిగింది, అంటే ఒక సంకరం జరిగింది అక్కడ. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు లైంగిక చర్యను అనుమతిపూర్వకంగా అనుమతించాడు తప్ప ఆమేన్ అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం కాదు. అందుకోసమే రేపొద్దు మన శరీరాలు మార్చబడిన తర్వాత ఆమేన్ ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, కానీ లైంగిక కోరిక మాత్రము ఉండదు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఒరిజినల్ పాపం అది.
ఏదైనా తోటలో జరిగిన పాపం అదే. ఈరోజు అది అర్థం కాకపోతే దేవుని యొక్క రక్షణ మనం అర్థం చేసుకున్నాం, పూర్తిగా అర్థం కాదు మనకి. కాబట్టి క్రీస్తులారా, రక్తము పాపాన్ని తీసేయడానికి రక్తమే. ఎందుకనంటే అసలు ఆదిలో జరిగింది ఏంటంటే రక్తము మిక్స్ అయింది, అది కూడా లైంగిక చర్య ద్వారా మిక్స్ అయింది. కాబట్టి దాన్ని తీసేయడానికి మరలా దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి దేవుని సంఘాన్ని రక్షించాడు. దేవుడు ఈ మాటలు దీవించింది కాక, దేవుడు సమృద్ధిగా ఆశ్రయించింది కాక. సాంగ్ లీడర్గా సంబంధించుకుంటారు. హల్లెలూయా. రక్తము ద్వారా విమోచన లేదా రక్షణ మొత్తం మాట్లాడాము. ఏదైతే నా తండ్రి ఏదేదో జరిగిందో ప్రభువా, పండు ద్వారా పాపము కాదు కానీ రక్తము సంక్రమించబడిందని మాతో మాట్లాడాము. ఇదిగో నా తండ్రి, అపవాది ద్వారా అవ్వ మోసపరచుకుని ప్రభువా అక్కడ రక్తము కలుషితమైందని మాతో మాట్లాడావు ప్రభువా. అందుకే ఒక పరిపూర్ణమైనటువంటి రక్తం అవసరమైనదని, ఆ పరిపూర్ణమైనటువంటి రక్తము ఈ లోక సంబంధమైనటువంటి కార్యములతో కూడినటువంటి రక్తము కాదు కానీ అది ఒక పరిపూర్ణమైనటువంటి రక్తమైన మాతో మాట్లాడాము. యేసు క్రీస్తు నిజముగా ఒక కన్యక గర్భాన తను తానుగా రూపించుకున్నాడని, ఆయన ద్వారా రక్షణ మాతో మాట్లాడాము ప్రభువా. నిజముగా వాక్యం ఎదురగా ప్రతి కాలంలో నా తండ్రి అయా నీ దాసుల ద్వారా నా తండ్రి ఎలిగింపబడిన వాక్యాన్ని నమ్మవలసిందని తెలియపరిచాము. ఈ కాలంలో రక్తం ఏదనగా ఈ కాలంలో ఎలిగింపబడిన వాక్యాన్ని నమ్మట్లేదు, రక్తాన్ని పూసుకోవడం దేవా. నిజముగా నా తండ్రి ఆ రక్తముతో నా తండ్రి ఇశ్రాయేలు ఆ గొర్రెల జీవాన్ని నా తండ్రి అక్కడ పోసినప్పుడు ప్రభువా మనలో దిగి వచ్చి దాటిపోయినట్లు మీరు చూడగలిగా ప్రభువా. ఆ రక్తంలో నా తండ్రి పరిపూర్ణత లేదు కానీ యేసు క్రీస్తు రక్తమే పరిపూర్ణమైన మాట్లాడున్నాడు. గొర్రె మేకలకు రక్తం కింద ఉన్నటువంటి వారు వారి కార్యంలో జరిగించినప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి రక్తం కింద మీరు ఎటువంటి కార్యము జరిగించవలసిందే తెలియపరచు. నిజముగా నా తండ్రి అయా ఈ చివరి కాల వాక్యం నా తండ్రి అది ఎదిగబడిన వాక్యమని నా తండ్రి పక్కన 10 నా తండ్రి 7 పలికినప్పుడు ఆ యొక్క మర్మాలని బయలుపరుస్తారని మనం తెలియపరచాము. అవును నాయన. నిజముగా ఈ కాలంలో నా తండ్రి అదే నిజమైనటువంటి వాక్యమని అందులో రక్తమని మాకు తెలియపరచాం ప్రభువా. ఆ రక్తాన్ని కలిగి ఉండాలంటే ఈ కాల వాక్యాన్ని నమ్మవలసిందని మాకు తెలియపరచాము. మేము నమ్మినప్పుడు ప్రభువా నిత్యముగా అయా రక్తాన్ని చూసుకున్నామని ఓ నిత్యముగా మనలోటువంటి పాపం వెళ్ళిపోతుందని మాకు తెలియపరచాము. హల్లెలూయా. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించును ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించును
జీవించుచున్నాను నా ప్రభువులో. మసిపోలాడినా జీవితములో మసిపోలాడినా ఆయనే మొదటిగా నా పాపమంతటిని సేవా మొదటిగా జీవాధిపతి జీవమైన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామం స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా, ఏదైనా తోటలో జరిగినటువంటి ఆ పాపం ఏమిటో ఈరోజు మాకు స్పష్టంగా తెలియజేస్తాను ఆయన. ఆ రోజు పాపం జరిగింది పండు తినటం వల్ల కాదు, వృక్ష జీవం వల్ల కాదు, కానీ ఇదిగో జంతు జీవము మనిషి జీవము లైంగిక చర్య ద్వారా కలవటమే పాపం అని మాతో మాట్లాడు. రక్తము మిళితమైందని, ఆ రక్తంలో ఉన్నటువంటి జీవాన్ని దేవుడు ఆ పాపానికి పరిహారంగా కోరుకుంటున్నాడని, కనుకనే అయా పాప పరిహారం జరగాలంటే రక్త ప్రోక్షణ అవశ్యమని మాతో మాట్లాడు. రక్త ప్రోక్షణము, రక్తం చిందించడం ద్వారానే మనిషి యొక్క పాపము రక్షణ జరుగుతుందని మాతో మాట్లాడవు ప్రభువా. ఇదిగో నాయన, ఈరోజు నాయన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి నువ్వు పంపించావు నాయన. ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, ఒక పరిపూర్ణమైనటువంటి దేవుడిగా నీవే ఈ భూమి మీదకి దిగి వచ్చి ఒక శరీరాన్ని కొరకు అమర్చుకొని ఆ శరీరం ద్వారా, శరీరాన్ని వధించడం ద్వారా, ఆ శరీరంలో రక్తాన్ని చిందించడం ద్వారా ప్రభువా మా పాపాలన్నింటినీ కూడా కడిగావు నాయన. మీకు స్తోత్రం.
ఈరోజు ఆ రక్తంలో ఉన్నటువంటి జీవాన్ని అయా మా హృదయాలకు నువ్వు పంపిస్తున్నావు ప్రభువా. ఇదిగో నాయన, మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురని మాతో మాట్లాడావు తండ్రి. మేము ఎప్పుడైతే మీ నామాన్ని విశ్వసించి అయా మేము తప్పులో ఉన్నాము, మేము పాపంలో ఉన్నామని గ్రహించి మారు మనసు పొందుతామో, అయా ఎప్పుడైతే ఆ రక్షణ కార్యం మీద మేము నమ్మకం ఉంచుతామో, అప్పుడు పరిశుద్ధాత్మ అనగా ఆ రక్తంలో ఉన్నటువంటి జీవమైనటువంటి పరిశుద్ధాత్మని నువ్వు మాకు ముద్రగా పంపిస్తున్నావు తండ్రి. ఈరోజు ప్రభువా, ఆ ముద్ర లేకపోతే మేము ఇంకా మరణంలో ఉన్నట్టే నాయన. క్రీస్తు మా కొరకు వధించబడటం నిజము. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఓ ప్రభువా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి చనిపోవటం నిజము. అయినప్పటికీ మేము రక్షణ పొందాలి అంటే ఆ రక్తం ఉన్నటువంటి జీవాన్ని మేము పొందుకోవాలని, ఆ యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను నువ్వు ముద్రగా పొందాలని మాతో మాట్లాడావు ప్రభువా. ఇదిగో నాయన, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతులు సమర్పిస్తున్నాను. ఈ బిడ్డలు నాయన, ఇదిగో నాయన, వాక్యం ప్రకారంగా వాళ్ళు జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ చేత వారిని ముద్రించండి నాయన. వారి హృదయాన్ని పరిశుద్ధ అగ్ని చేత కాల్చండి ప్రభువా. మా హృదయాలకు నాయన, ఇదిగో నాయన, పరిశుద్ధాత్మ ముద్రను దయచేయండి ప్రభువా. ఎత్తబడే విశ్వాసం మాకు దయచేయండి ప్రభువా. ఈ ఘడియలో ఏదైతే వాక్యం నెరవేరుతున్నదో అదే వెలుగుని మాతో మాట్లాడారు. ఆ వెలుగులో మేము నడిచినప్పుడే యేసుక్రీస్తు అన్యోన్య సహవాసం కలిగి ఉంటామని, అప్పుడే మా పాపాలు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడతాయని మాతో మాట్లాడావు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ ఘడియ వర్తమానము నీవు మా దగ్గరకు పంపించావు. దాన్ని నమ్మడానికి మాకు విశ్వాసాన్ని దయచేసావు, ప్రత్యక్షం దయచేసావు ప్రభువా. అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభువా. ఈరోజు ఈ వర్తమానాన్ని గుర్తించలేక ప్రభువా అనేక మంది ఇంకా చీకట్లోనే ఉన్నారు తండ్రి. ఎందుకంటే వెలుగులో నడిస్తేనే నీకు వెలుగు ఉంటుంది, వెలుగులో నడవకపోతే నీవు చీకట్లో ఉన్నావని మా వాక్యం సెలవిస్తున్నది ప్రభువా. ఈ ఘడియ వర్తమానమే వెలుగు అన్నది నాయన. ఆ వెలుగులో నడిపిస్తున్నందుకే స్తోత్రం తండ్రి. ప్రభువా, అలోకి రండి. ఇంకా నా తండ్రి, అయా మీ ఆత్మచేత మా హృదయాలను సరిచేయండి ప్రభువా. ఆయన మీకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి అయా పాపాన్ని, ప్రతి ఓనాయన అతిక్రమాన్ని, మేము చేసిన ప్రతి తప్పులను తప్పిదాలను ప్రభువా క్షమించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, ఈ కృప మాకు దయచేయండి, తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే రాత్రికాల సమయంలో, సాయంకాల సమయంలో ప్రభరాత్రి భోజనం కొరకు అయా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థనాపూర్వకంగా అయా నా తండ్రి సిద్ధపడి సాయంకాలం మేము మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రభరాత్రి భోజనంలో పాల్పొంపులు పొందడానికి కృప చూపించండి, సహాయం చేయమని, దయచూపమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక, ఆమేన్. కుటుంబం నుంచి అందరూ